ఇస్రో శాస్త్రవేత్తలు మూకుమ్మడి రాజీనామా అయితే ఇప్పుడు చేయడానికి సిద్ధపడ్డారు. అది కూడా గ్రూప్ ఏ శాస్త్రవేత్తలందరూ కూడా. చంద్రయాన్ 3కి పనిచేసినటువంటి యువ శాస్త్రవేత్తలతో పాటు చంద్రయాన్ 4కి సిద్ధపడుతున్నటువంటి ఈ సమయంలో మరి ఎందుకు శాస్త్రవేత్తలందరూ కూడా ఇలా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు, లేదంటే రాజీనామాలు చేస్తున్నారు అంటే ఒక విధంగా దాడితోటి సమానమే. వెనకేమైనా విదేశీ శక్తులు ఉన్నాయా అంటే అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. దీనికి రెండు కారణాలు. ఒకటేమొచ్చేసి ప్రైవేటీకరణ ఇందులో ఎక్కువ అవుతుంది. ఇస్రోలో ప్రైవేటీ అంకుర సంస్థలు ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. దానివల్ల శాస్త్రవేత్తలకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి పెద్దరికం చేస్తున్నారు అన్న విధంగా ఇప్పుడు ఈ శాస్త్రవేత్తల యొక్క రాజీనామాకి ప్రధాన కారణమని చెప్తున్నారు. అలాగే ఇంకొక కారణం ఏంటంటే విదేశీయులు ఎక్కువ డబ్బులు కూడా ఆశ చూపిస్తున్నారు, అవకాశాలు కూడా ఆశ చూపిస్తున్నారు అని చెప్పి మరొక వాదన అయితే ఉంది. ఇందులో రెండింటిని కొట్టిపారేయలేము, కానీ విదేశీ శక్తులు ఏ విధంగా వీళ్ళకి ఆఫర్ చేసాయనే దాని మీద మాత్రం స్పష్టత లేదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విదేశీయులు ఇలా ఇస్తే ఇవ్వచ్చు కాక, ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కువ ఆఫర్స్ ఇవ్వచ్చు, లేకపోతే మంచి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చంద్రయాన్ 4కి సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే విదేశీయులు ఎందుకు ఇక్కడ చొరబడుతున్నారు? చంద్రయాన్ 4 మాత్రమే కాదు, మనం సొంతంగా స్పేస్ స్టేషన్ తయారు చేసుకోవాలనుకున్నటువంటి ఇలాంటి సమయంలో వీళ్ళని వాళ్ళు కొంటున్నారు అంటే వీళ్ళకి తెలిసినటువంటి ఆ సమాచారం కూడా రాబడతారు కదా తర్వాత. అది ఒక విధంగా చెప్పాలంటే దేశ ద్రోహానికి పాల్పడుతున్నట్లే లెక్క. అలాగే నేను శాస్త్రవేత్తల్ని తప్పుపట్టడం లేదు, వాళ్ళ మనోభావాలు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే, విదేశీయులు ఇచ్చినటువంటి ఆఫర్లకే లొంగిపోతే మాత్రం అది చాలా పెద్ద ఇది. ఎందుకంటే MK3 వాహక నౌక ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ రాజీనామా చేశాడు ఫిబ్రవరిలో. ఈ రాజీనామా తర్వాత ఈ రాజీనామాలన్నీ పెరుగుతున్నాయి. దీని వెనక కూడా ఏం జరుగుతుందనేది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని గురించి తెలుసుకుంటుంది. రాజీనామాలు అనేది సాధారణ, ఏ కంపెనీలోనైనా సరే, ఏ సంస్థలోనైనా సరే రాజీనామాలు సర్వసాధారణమే. కానీ ఇలా మూకుమ్ముడుగా 120 మంది ఒకేసారి రాజీనామా ఎలా చేస్తారు? అందుకే ఇప్పుడు డిఎస్ఓ ఏం చెప్తుంది అంటే ఆ రాజీనామానైనా సరే గుడ్డిగా అయితే ఆమోదించే ప్రసక్తి లేదు, అలాగని బలవంతంగా ఉంచము. ఈ రాజీనామా వెనక ఏంటనేది తెలుసుకుంటాం, కారణాలు ఏంటనేది తెలుసుకుంటాం. ఎందుకంటే చంద్రయాన్ 4 లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టుకి పనిచేస్తున్నప్పుడు సడన్గా రాజీనామా చేస్తామంటే ఎలా ఊరుకుంటాం? పైగా వీళ్ళు మానేయడం మాత్రమే కాదు కదా, వీళ్ళు మానేసి ఇంకెక్కడికి వెళ్తారో తెలియదు, కూర్చోరు కదా. ఈ స్వామినాథ్ లాంటి వాళ్ళు కూడా ఒక అంకుర సంస్థలో చేరారు, చెన్నైలో ఉన్నటువంటి ఒక అంకుర సంస్థలో. సరే, అది చెన్నైకి చెందినటువంటి అంకుర సంస్థ కాబట్టి ఓకే. కానీ విదేశాలు వెళ్ళిపోతాం, విదేశాల్లో స్థిరపడతాం, వేరే వేరే శాస్త్రవేత్తలకి ఏ విధంగా అయితే సౌకర్యాలు ఉన్నాయో మాకు కూడా అలాంటి సౌకర్యాలు కావాలంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి ఇస్రోలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశం గర్వించేటటువంటి పనులు మీరు చేస్తున్నారు. దీనికి డబ్బుతో మాత్రమే ముడిపడి అంటే మనం ఏం చేయలేం. అలాగని ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి జీతాలు కూడా బాగా పెరిగాయి. మరి ఇంకేమైనా రాజకీయ ప్రాబల్యం లేకపోతే ఇంకా రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందన్న విషయం కూడా తెలియలేదు. మొత్తానికి ఏదేమైనా సరే ఈ రాజీనామాల వెనుక చాలా పెద్ద కుట్ర అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అది మనకి అప్పుడే తెలియదు. అలాగే నేను దీన్ని జడ్జిమెంట్ అయితే చేయడం లేదు. కుట్ర లేకుండా ఇంతమంది రాజీనామా అయితే చేయకపోవచ్చు. ఏదైనా సరే దీని గురించి వివరాలన్నీ త్వరలోనే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.